నమస్కారం చేయాల్సిందిగా జోహార్ కామ్రేడ్ సీనన్న గారికి సాధిస్తాం సీనన్న ఆశయాలను సాధిస్తాం సీనన్న ఆశయాలను వారి యొక్క కుటుంబ సభ్యులు కుమారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహావిష్కరణలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఈ యొక్క సభా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈనాటి ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన మాజీ శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోమిరెడ్డి తమ్మినేని వీరభద్రం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మనతో పాటు గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు సీనన్న అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అందుకనే ఆయన పేరుతోటి ఈ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాలి. విగ్రహాలే అంటే మన పార్టీగానే అది కొంచెం అయినా కుటుంబ పరంగా వాళ్ళే బాధ్యత తీసుకొని చేశారు కాబట్టి ఆయన చరిత్ర చూస్తే ఆయన చాలా డైనమిక్ లీడరు. ఆమనగల్లు లక్ష్మీపురం గ్రామానికి, లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆనాడు మిర్యాలగూడ టౌన్ లో ఒక 40 సంవత్సరాల ముందు ఇక్కడ ఎర్ర జెండా ఎగరనిచ్చేవాళ్ళు కాదు. ఎర్ర చొక్కా తొడుక్కొని ఎవరన్నా బజార్లలో తిరిగినా కూడా ఎంటబడి తరిమి కొట్టేటువంటి రోజుల్లో ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి మన నాయకత్వం విఎన్ గారు కానీ, బిఎన్ గారు, రాఘవరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఆయనతో మాట్లాడటం, నేను ధైర్యంగా మిర్యాలు కూడా వచ్చి ఇక్కడనే నేను పూర్తి టైం ఇచ్చి ఇక్కడ ఈ ఉద్యమాన్ని నిర్మిస్తాను, ఎన్ని ఆటుపోట్లు నిర్బంధాలైనా తట్టుకొని నేను ఇక్కడ పార్టీ నడిపిస్తానని చెప్పి ఆయన అంగీకరించి ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి మన పార్టీ ఆఫీసు స్థలంలో గుడిసె ఉండేది. ఆ గుడిసెలో పద్మమ్మ గారు ఆయన ఇద్దరు ఉండేప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు, ప్రభాకర్ గాని వీళ్ళు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ గుడిసెలో ఉంటూ అక్కడనే వండుకొని తినుకుంటూ అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ గుడిసెని కూడా ఒకసారి పీకేశారు, ఒకసారి తగలబెట్టారు. తర్వాత ఏంటంటే అనేక సార్లు ఆయన మీద ఆ దాడి చేయటం కూడా జరిగింది. సరే, మేము ఒక సందర్భంగా నేను, సీనన్న, తర్వాత వీరారెడ్డి, భిక్షానాయకు నలుగురం కలిసి ఆయన సొంత గ్రామానికి పోయినప్పుడు మమ్మల్ని హత్య చేయడానికి కూడా మేమున్న ఇల్లు మొత్తం కామ్రేడ్ పురుషోత్తం గారి ఇల్లు అని
ఆ ఇల్లు మొత్తం కూడా మేము ధైర్యంగా బయటికి వెళ్ళి ఆ వచ్చినటువంటి 100 మందిని కూడా తరుముకుంటూ మేము ఆ రకంగా ఏంటంటే మరి మేము బయటపడటం అనేది జరిగింది. వాళ్ళని తరుముకుంటూ కొట్టుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత మేము ఆ రకంగా బయటకు రావడం అనేది జరిగింది. ఆ రోజు మేము ఏమాత్రం భయపడ్డా నలుగురు హత్యకు గురయ్యేటువంటి పరిస్థితి. 2 గంటలు 3 గంటలు ఆ పోరాటం సాగింది. అదే సందర్భంగా ఇంకొక 2 సందర్భాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆ క్రమంలో ఇక్కడ శ్రీనన్న మిరియాలకు మరి ఇక్కడ పూర్తి టైం ఇచ్చి ఎర్రజెండా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎప్పుడో జరగాలి, కొన్ని పని ఒత్తిళ్లు ఉండటం వల్ల కొంత ఆలస్యంగా ఈరోజు మనం ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. అందరికీ తెలుసు, గాదే శ్రీనన్న నల్లగొండ బస్టాండ్ లో పట్టపగలు బస్సులో నుంచి నాటి కాంగ్రెస్ పార్టీ గుండాలు హత్య చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. 1982లో మార్చి 2వ తేదీ నాడు హత్యకు గురి కావడం అనేది జరిగింది. సరే, ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి అనుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి విగ్రహం ప్రత్యేకంగా మధు ప్రభాకర్ వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రభాకర్ చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా మా నాన్నగారి విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలి, మేమే దానికి అయ్యేటువంటి ఖర్చు అదంతా కూడా భరిస్తామని చెప్పేసి వాళ్ళే ఆర్డర్ ఇచ్చి చేయించడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే శ్రీనన్న యొక్క కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ఎన్నో పని ఒత్తిళ్లున్నా కూడా రావాలని చెప్పి పిలవగానే మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ సభలో ఆవిష్కరణ చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని గారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు సోదరి లక్ష్మి గారు, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న గ్రామ సభలు చాలా చోట్ల రసాభాసగా నడుస్తున్నాయి. అధికారులు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పష్టమైన హామీ లభించడం లేదు. లబ్ధిదారులు ఎవరైనా గుర్తించడంలో కూడా కొంత పక్షపాతం నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది. కార్డులు ఇంతవరకు 2016 నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త కార్డు కూడా లేదు. అదే రకంగా ఇళ్ల స్థలాలని చెప్పి చాలా ఊరించారు గత 10 సంవత్సరాలుగా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని, అది కూడా రాలేదు. వాళ్ళందరూ చాలా ఆశగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం శాస్త్రీయంగా పరిశోధన చేసి గ్రామ సభల్లో ప్రజాస్వామికంగా వ్యవహరించి రాజకీయ పక్షపాతం లేకుండా లబ్ధాలను సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి ఏ పద్ధతులకు ఎంత ఖర్చు పెడతారో తెలియజేసే ఒక ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అది రైతులకు కానీ, కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, బీసీలు, ఎస్టీలు, సామాజిక తరగతులు అందరికీ చాలా వాగ్దానాలు చేశారు ఎన్నికలు. ఆ వాగ్దానాలకు సంబంధించి ఒక సంవత్సరంలో చేయగలిగిన పనులకు ఎంత ఖర్చు అవుతుందో అది స్పష్టంగా బడ్జెట్ చూపించాలి. అది చూపించకపోతే చూపించాలని కోరుతూ మేము ఫిబ్రవరి 1st వీక్లో ఆందోళన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. బడ్జెట్ పెట్టిన తర్వాత అవి సక్రమంగా చూపించకపోతే దాన్ని సవరించాలని కూడా ఆందోళన కొనసాగించాలనుకుంటున్నాం. వామపక్షాల సమావేశాలు జరిగినాయి. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని నిర్దిష్టంగా ప్రకటిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా వివిధ తరగతుల ప్రజానీకం ఎన్నికల వాగ్దానాలు వాటా ప్రకారం రావాల్సిందే అనే నినాదంతో ముందుకు సాగాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రజానీకానికి పిలిపిస్తున్నాం. థ్యాంక్ యూ.